ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం వారి అధ్యక్షతన దానికి అధ్యక్షులైనటువంటి చిన్న విశ్వనాథ్ దానికి పేట భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను తెలిసి ఇక్కడికి రమ్మని మమ్మల్ని నాతో తెలిసినటువంటి శంకరయ్యను మా పనిలో గంగారెడ్డిని అందరినీ కూడా పిలిచి ఇక్కడ సన్మానం చేసినప్పుడు మీ అందరికీ మరొకసారి పేరుగా ధన్యవాదాలు. అయితే కొరుట్ల అనేక విషయాల్లో కొరుట్ల పట్టణంలో విజయవంతంగా తీసుకుపోయినటువంటి పెద్దలు చెన్న విశ్వనాథం గారు వారి అధ్యక్షతనే ఉద్యమ కార్యక్రమం జరిగింది. వారికి వెంబడ మన పేట భాస్కర్ గారు మరి వివిధ విద్య సంఘాలు కులాలు అన్ని పదాలు కూడా వారితో కలిసి వచ్చినాయి. గతంలో కొరుట్ల నియోజకవర్గం కావడానికి గల పూర్తి కృషి వారిదే ఉంది, వీళ్ళదే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది విజయ పరంపర. కొరుట్ల పేరు రావడం కొరుట్ల నియోజకవర్గం గతంలో లేకుండా మెట్పల్లి నియోజకవర్గంగా పేరుండే దాన్ని కొరుట్ల నియోజకవర్గంగా మార్చుకోవడానికి బుగ్గారం ఉండే, బుగ్గారం తర్వాత మెట్పల్లి ఉండే. మెట్పల్లి ఇంకా కలిసినప్పటికీ మెట్పల్లికి పేరు లేకుండా కొరుట్ల నియోజకవర్గం అనేది చేయడం అనేది ఇది చాలా ఒక విజయంగా భావిస్తున్నా. అంటే అప్పటి నుండి వీళ్ళ ఉద్యమం ఈ కొరుట్ల డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఇలా ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. ఇలా అనేకులు ఉన్నారు, అంతా మీడియా మిత్రులు, పత్రికేయులు, వివిధ కుల సంఘాలు, వివిధ యువజన సంఘాలు అందరూ కూడా మద్దతు జరుపుతున్నారు. అక్కడ కొరుట్ల నియోజకవర్గం సాధించిన తర్వాత మళ్ళీ కాలక్రమేణా రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది. రెవెన్యూ డివిజన్ ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళీ పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఉద్యమం మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలో కూడా చాలామంది వాళ్ళు చెన్న విశ్వనాథం గారి అధ్యక్షతనే అందరూ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం అంతా ఇంత కాదు, ఒక తెలంగాణ ఉద్యమం ఎంత స్ట్రాంగ్ చేసినామో దానికంటే ఎక్కువ ఉద్యమం కూడా పేట భాస్కర్ కానీ మన విశ్వనాథ్ అన్న కానీ ఇంకా ఇతర మన మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సహకారాలతో ఆ రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే రెవెన్యూ డివిజన్ వచ్చింది, కానీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆఫీసులు ఇక్కడ లేవు. దానిపై ఉద్యమించాల్సిన అవసరం ఉంది. పేరుకే డివిజన్ కానీ ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ లేదు, డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్ లేవు, డివిజనల్ ఇతరత్ర ఆఫీస్ లేదు, ఏ ఆర్డీఓ లేడు, ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మన డివిజన్ ఉంది. కాబట్టి ఈ డివిజన్ పూర్తి స్థాయిలో డివిజన్ను రూపొందించుకునే బాధ్యత, దీన్ని నిర్మాణం చేసుకొని డివిజన్గా నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరూ. ఇంకొక విషయం చెప్తున్నా, నేను మున్నూరుగా అధ్యక్షునిగా ఎన్నికైనా అని నన్ను సన్మానించారు. కానీ నా భావజాలాలు అన్నీ కూడా కులాలు మతాలకు అద్భుతంగానే ఉండేటటువంటి భావజాలాలు. మా ఒక్క కులానికి ఎప్పటికి కూడా నేను అంకితమైనటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే మా వాళ్ళు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వాళ్ళని బలోపేతం చేస్తూనే ఇతర కులాలు మన వెనుకబడిన తరగతులందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహాయ సహకారాలతో మనం అందరం కలిసి కూడా ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేద్దాం. బహుజనులే రేపు రాజ్యాధికారం దిశగా పోవాలనేటువంటి భావజ్వాలాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. అట్లనే పోదాం. సరే, నాలాంటి ఒక్కరిని మాట్లాడితే కాదు, మనమందరం సంఘటితమై రేపు ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా బడుగు బలహీనాల రాజ్యం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాని కొరకు మనం అందరం ఉద్యమించవలసిన అవసరం ఉంది. చూడండి, మీరు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అయితే వెలుమ ఎంతుండో లేకపోతే రెడ్డి ఎంతుండో, మరి ఇంత ఓటు బ్యాంక్ ఉండి ఇంతమంది ఉండి కూడా రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు? ఎక్కడున్నా ఇక్కడనే ఉంటున్నాం, కింది స్థాయిలో ఉంటున్నాం. ఇయ్యాలంటే పరిస్థితుల్లో గతంలో వెల్మ ముఖ్యమంత్రి ఉంటే వెల్మలు మంత్రులుగా ఉన్నారు. ఇవాళ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ రెడ్డిలో మంత్రులు ఉన్నారు. ఇవాళ మున్నూరు కాపు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మున్నూరు కాపులు లేని మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. కానీ ఇవాళ
ఆ పరిస్థితి కూడా లేదు. మునూరు కాపులకు లేదు. పద్మశాలి అంటే ఇప్పుడు ఆమెను చూపిస్తున్నారు. కొండ సురేఖని చూపిస్తున్నారు. ఆమెనే పద్మశాలి అంటున్నారు, ఆమెనే మునూరు కాపు అంటున్నారు. అరే పద్మశాలి లేదంటే అదే ఆమె ఉన్నదంటు. అరే మునూరు కాపు లేదంటే అది కాదు ఆమె ఉన్నట్టు. అటువంటి బూజు చూపిస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నాం. అంటే మనం రెడ్డి అంటే మళ్ళీ మన కాపులు కాదు. మీ కోళ్ళక మన మా వాళ్ళకు కూడా మా ఇద్దరు రెడ్డిలు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మెయిన్ రెడ్డి మీరు రెడ్డిలే కాదు, మీరు కాపోలే. అంటే వాస్తవం చెప్తున్నా. గురెట్ కాపోలే ఇక్కడ ఆడ మంత్రి ఉన్నాడా? గురెట్ కాపు మంత్రి ఉన్నాడా? లేడు. ఆ రెడ్డిలు వేరు, మనం వేరు. మనం కాపులో మనం కాపు గురెట్ కాపులు కానీ అందరు కానీ పట్టెన్లే వీళ్ళు పట్టెన్లు. వీళ్ళు ఏం చేసారు? రెడ్డిలు వాస్తవం వీళ్ళు పట్టెన్లు, మేము చిన్న పట్టెన్లు. కానీ దాన్ని మాకు ఓన్ అయిపోయింది. ఆ దగ్గరికి మాకు వచ్చేసింది. ఆ లిడ్స్ తోటి మేము దాన్ని ఓన్ చేసుకున్నాం. ఇది కథ. అయితే వాస్తవంగా ఏంటంటే మనం అంతా వ్యవసాయ కుటుంబ ఆధారిత కుటుంబాలు మన అన్ని. దీంతో మనం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనకు వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ఏముంటుందంటే అన్ని కుటుంబాలతోటి అన్ని కులాలతోటి మనకు వివిధ అన్ని రకాల సంబంధాలు ఉంటాయి. అన్ని కులాలను కలుపుకొని అందరం కలిసి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళమే రేపు రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నా. అంటే నేను రెడ్డిలు అంటే మనకు రెడ్డిలకు వర్తించేది దయచేసి మనోళ్ళు కూడా గమనించాలి. మనోళ్ళు కూడా కాపులు అందరూ కూడా ఈ ఊర్లలో ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్డి 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 అని దాంట్లో పడిపోయినాం. దానివల్ల ఇప్పుడు నష్టం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇయ్యలేని వరకు గురెట్ కాపాడినట్టు ఆయన ఎక్కడ కూడా మంత్రిగా లేడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. ఒక్కసారి గమనించు. వాళ్ళు వేరే రెడ్డిలు అంటే మీరు ఒక్కసారి అంటే ఇప్పుడు ఉన్నాల్లో ఒక్కసారి మీరు కావాలంటే కొద్ది చూడండి. ఎక్కడన్నా గురెట్ కాపు రెడ్డి ఉన్నాడు ఆ చూడు, గురెట్ కాపు మంత్రి ఉన్నాడు చూడు. ఏ రెడ్డిలో ఇక అని మనకి కానీ మనల్ని కాదు. కాబట్టి దయచేసి మీరు కూడా మనం అందరం గమనించి మన వెనుకబడిన తరగతులు మనం అందరం కలిసి ముందుకు ప్రయత్నం చేద్దాం. మనం అన్ని కులాలను నేను ఒక మునూరు కాపు జిల్లా అధ్యక్షుడిని కాకుండా అదొక ప్లాట్ఫారం నాకు. కానీ నేను మనందరినీ కలుపుకొని పోయి జిల్లాలో ఎవరికి ఎక్కడ వెనుకబడిన తరగతిలో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా ఏ పని ఉన్నా నన్ను ఎప్పుడైనా కానీ పిలవచ్చు. నేను దేనికైనా ముందుకు వస్తా, దేనికైనా పనిచేయడానికి నేను రెడీ ఉన్నా. ఒక కులంకే అంకితమై ఉందా, అందరితో కలుపుకొని అందరితో ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరితో